యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లో 'టెంపర్' సినిమా ఏదైతే ఉందో, నిజంగా చాలా అంటే చాలా ప్రత్యేకమైన సినిమా అది. అంటే ఒక అరుదైన మొక్క, అరుదైన వృక్షం, అరుదైన జాతి ఈ విధంగా మనమైతే మాట్లాడుకుంటాం గదా! అలా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక 26 సినిమాల్లో, 27 సినిమాలో తీశారు. ఆ 27 సినిమాల్లో ఒక అరుదైన సినిమా 'టెంపర్' అనమాట. ఎందుకంటే ఆ 'టెంపర్' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ ఏదైతే ఉంటదో నిజంగా పీక్స్. అంటే ఆ 'టెంపర్' సినిమా ఆడియో లాంచ్‌లో పూరి జగన్నాథ్ గారు కూడా చెప్తారు. ఎన్టీఆర్ గారిని మళ్ళీ రీలాంచ్ అయితే చేస్తున్నామని. నిజంగా అది ముమ్మాటికి నిజమైన మాట అన్నమాట. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో మన ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన ఒక కంప్లీట్ సినిమా 'టెంపర్' నా వరకు అయితే. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఏదైతే ఉందో, ఆయన చేసిన పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అదొక టెక్స్ట్ బుక్ అనమాట. అంటే యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అదొక టెక్స్ట్ బుక్ లాంటిదని నేనైతే గర్వంగా అయితే చెప్పగలను. అసలు ఆ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉంటది. కామెడీ టైమింగ్ ఉంటది. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ క్యారెక్టర్ ఆర్క్ ఉంటది. ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఆర్క్ వచ్చిన తర్వాత పెర్ఫార్మన్స్ ఉంటది. డాన్స్ ఉంటది. ఇలా ఒకటి కాదు, 2 కాదు. అంటే గత కొన్ని సంవత్సరాల్లో ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన ఒక కంప్లీట్ సినిమా ఇది. అందుకే నేనిందాక ఆ మాటైతే అన్నాను. ఇంక సినిమా మొత్తం ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ ఇంకొక ఎత్తనే చెప్పాలి. అంటే 'పూరి జగన్నాథ్' గారి కెరియర్‌లో 'పోకిరి' సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో, అది ఒక బెంచ్ మార్క్‌గా అయితే నిలిచింది. అంటే ఓన్లీ 'పూరి' గారి కెరియర్‌లోనే కాదు, హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే 'పోకిరి' సినిమా క్లైమాక్స్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిదనమాట. అంటే అప్పటి వరకు హీరో ఒకలాగా కనిపిచ్చి, అక్కడైతే కరెక్ట్‌గా క్యారెక్టర్ ఆర్క్ అయితే వస్తే రివీల్ అయితే జరిగిద్ది హీరో ట్రూ నేచర్ అనేది. అదొక బ్లూ ప్రింట్ లాంటిది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా ఉండాలి అనే దానికి ఒక నిర్వచనం అది. కానీ ఈ 'టెంపర్' సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఆ రైటింగ్ ఏదైతే ఉందో, ఆ 'పోకిరి' సినిమా క్లైమాక్స్ కంటే ఈ క్లైమాక్స్ రాయటం అనేది నిజంగా చాలా అంటే చాలా కష్టం. అసలు యాక్చువల్‌గా ఈ 'టెంపర్' సినిమా ఫస్ట్ స్టోరీ రాసినప్పుడు క్లైమాక్స్ ఇప్పుడు మనం చూసిందైతే కాదంట. పూరి జగన్నాథ్ గారు అసలు ఎలా రాసారంటే, ఆ సీడీ మార్చేస్తారు గదా! లాస్ట్‌లో లాయర్ అయితే మోసం చేసి సీడీలో మొత్తం ఉన్నదాన్నంతా డిలీట్ చేసేస్తారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు అయితే టైం అయితే అడుగుతారు గదా! అది కాదు. ఆ రకంగా కాకుండా ఆ సీడీ అలా మార్చేసినప్పుడు, మోసం చేసినప్పుడు మన ఎన్టీఆర్ గారు కోర్ట్ బయటికైతే వీళ్ళ నలుగురినైతే తీసుకొచ్చి, వీళ్ళ నలుగురిని చంపేయటం అనేది ఫస్ట్ వీళ్ళు రాసుకున్న క్లైమాక్స్. కానీ ఎన్టీఆర్ గారు కావచ్చు, వక్కంతం వంశీ గారికి కావచ్చు, ఆ క్లైమాక్స్ అనేది అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడి వరకు సినిమా చాలా బాగా వచ్చింది. కానీ ఈ క్లైమాక్స్ చాలా రొటీన్ అయిపోయింది. ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో మిస్ అవుతుంది అని వీళ్ళైతే ఒక కొన్ని రోజులైతే షూటింగ్ కూడా ఆపేసి, అలా ఆలోచించడం అయితే మొదలుపెట్టారు. దాదాపుగా కొన్ని రోజులైతే వక్కంతం వంశీ గారు ఈ క్లైమాక్స్ రాయటం కోసం కుస్తీ పడ్డారనే చెప్పాలి. అలా రాసి ఒకరోజు పూరి జగన్నాథ్ గారు భోంచేస్తున్నారంట. అలా భోజనం చేస్తున్నప్పుడు వక్కంతం వంశీ గారికి ఈ ఐడియా అయితే క్రాక్ అయ్యి, ఈ ఐడియా అయితే చెప్పారంట. అప్పుడు వెంటనే పూరి జగన్నాథ్ గారు ఆ ఐడియా వినగానే నా కడుపు నిండిపోయిందని వెంటనే చెయ్యి కడిగేసుకున్నారంట. అప్పుడైతే వచ్చింది ఈ ఐడియా. నిజంగా వక్కంతం వంశీ గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారి విషయానికొస్తే, ఆ క్లైమాక్స్‌లో ఆయన యాక్టింగ్ ఏముంటదండి. నిజంగా ఇరక్కొట్టి అవతల పడేస్తాడంతే. ఇందాక చెప్పాను కదా! ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి టెక్స్ట్ బుక్ అని. సినిమా మొత్తం అవసరం లేదు. ఆ క్లైమాక్స్ ఒకటి చాలు. నిజంగా మెంటల్ ఎక్కిపోతారు ఆ ట్విస్ట్‌కి. అది చేసింది నలుగురు కాదు సార్, ఐదుగురు. ఆ ఐదోవాడు ఎవరో కాదు నేనే అని ఎన్టీఆర్ గారు అలా అనగానే థియేటర్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. అంటే ఆ క్లైమాక్స్‌లో భారీ పంచ్ డైలాగ్స్ ఉండవు. అంటే ఎమోషనల్‌గా డైలాగ్స్ అయితే ఉంటాయి గానీ కథకి సంబంధించి. కమర్షియల్ సినిమాలో ఉండే హీరో, విలన్ పంచ్ డైలాగ్స్ ఉండవు. ఇంకా భారీ ఫైట్ ఉండదు. చేస్ సీక్వెన్స్‌లు ఉండవు. అంటే సుమోలు లెగిసిపోతాం ఇలాంటి హడావుడి ఏమీ ఉండదు గానీ, అంతకంటే వర్త్ విజిల్ మూమెంట్స్ అయితే ఆ క్లైమాక్స్‌లో అయితే ఉంటాయి. అంటే ప్యూర్ డ్రామాతో ఆ క్లైమాక్స్‌లో ఉన్న కోర్ట్ సీన్ అయితే నడిచిద్దనే చెప్పాలి. అంటే దాన్ని రాసింది వక్కంతం వంశీ గారే. కానీ దాన్ని భుజాన వేసుకొని అది చేరాల్సిన హైట్స్‌కి చేర్చింది మాత్రం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్సే అని నేనైతే చెప్తాను. ఈ విధంగా ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా ఆ డ్రామా అయితే స్టార్ట్ అయిద్ది. మధ్యలో ఆ కేస్ ఇంకా బిగిచ్చుగా అవ్వడానికి ఒక డైలాగ్ అయితే చెప్తాడు. యాక్చువల్‌గా ఆ రోజు తీసుకెళ్లాల్సింది మీ మనవరాలు సంధ్యనని చెప్తాడు. ఆ పేరు నాకు గుర్తులేదు. సంధ్య అని నేనైతే అనుకుంటున్నా.
ఆ జడ్జి వాళ్ళ మనవరాలనే తీసుకెళ్ళాలి, కానీ దీప్తి దొరికింది, ఏదైనా పర్లేదు నా మణిగాడు అన్నాడు, ఈ విధంగా అయితే చెప్తాడు. అంటే ఎన్టీఆర్ గారు ఆయన చెప్పినట్టు నేనైతే చెప్పలేను, చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. ఇంకా అక్కడ మైండ్ బ్లోన్ అయిపోద్ది అనమాట. అంటే కేసు బిగించుకోవడానికి, ఆ నలుగురు తప్పున్న కొడుకులు తప్పించుకోకుండా ఉండడానికి తను బలైపోయినా పర్లేదు అని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ త్యాగం చేస్తూ చాలా ఎమోషనల్గా డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయిని చూడగానే రేప్ చేయగలుగుతున్నాం సార్, మీరు ఇప్పుడు వెంటనే సెక్స్ చేయగలుగుతున్నారా, ఈ మేరా భారత్ మహాన్, అసలు ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుంది సార్, అసలు ఈ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క బుల్లెట్ అనమాట. నిజంగా ఎన్టీఆర్ గారు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, ఆ సీన్లో పర్ఫామ్ చేసిన విధానం నిజంగా అదిరిపోద్ది. కానీ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అది ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్ అందరినీ నేనైతే అడుగుతున్నాను. ఒక్కసారి ఆ టెంపర్ సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ గారు వాయిస్ అయితే చూడండి. ప్రజెంట్ మీరు ఎన్టీఆర్ గారితో ఎలా డబ్బింగ్ చెప్పిస్తున్నారో ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే ఆయన వాయిస్, న్యాచురల్ వాయిస్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టెంపర్ సినిమా క్లైమాక్స్ చూసుకోండి, టెంపర్ సినిమా మొత్తం చూసుకోండి. ఆ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అంటే లవ్ సీన్లు ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, విలన్తో సీన్స్ ఉంటాయి, అన్ని సీన్లు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పేస్తున్నట్టు బొంగురుగా వాయిస్ అయితే పెట్టి బేస్ వాయిస్ రావాలని బలవంతంగా పూరి గారు అయితే డైలాగ్స్ అయితే చెప్పించలేదు. ఎన్టీఆర్ గారి న్యాచురల్ వాయిస్తోనే ఆయన అయితే డైలాగ్స్ అయితే చెప్పించారు టెంపర్ క్లైమాక్స్లో. నిజంగా ఎంత బాగుంది, ఆయన వాయిస్ అంత బాగుంటుందండి. దాన్ని మీరు బలవంతంగా, అంటే ఇప్పుడు ఈ దేవరా సినిమా చూసుకోండి, ఆ దేవరా సినిమాలో ప్రతి డైలాగు కూడా కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో నొక్కి పట్టి మరీ చెప్పేస్తారు. మొన్న వచ్చిన వార్ 2లో కూడా అంతే, ఆ విధంగా చెప్పించారు. అవసరం లేదు, ఎన్టీఆర్ గారు వాయిసే అద్భుతం, అద్భుతమైన వాయిస్. ఆయన ఏ డైలాగ్ అయినా అలవోకంగా చెప్పేయగలడు. ఆయన వాయిస్ని మీరు మార్చి చెప్పేచ్చాలని ఎందుకు ట్రై చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా అంటే ఇచ్చి పడేసే వాయిస్ అది. అలాంటి వాయిస్ని చెడగొట్టొద్దు. అంటే ఈ మధ్యన ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి వాయిస్ మీద. ఎందుకు ఆయన అలా బొంగురుగా బేస్ వాయిస్ రావాలని బలవంతంగా ఎందుకు అలా చెప్తున్నారని. ఆయన ఎందుకు చెప్తాడండి, ఆయనకి ఏమైనా పనా పాట, ఎందుకు చెప్తాడు ఆయన? డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు. పూరి గారు అలాగే చేయమన్నారు, న్యాచురల్గా అలాగే చేశారు. ఇప్పుడు ఈ వార్ 2లో దేవరాలో కొరటాల శివ గారు, ఇంకో డైరెక్టర్, వార్ 2 డైరెక్టర్ పేరు కూడా మర్చిపోయాను, వాళ్ళు ఎలా చెప్తే ఎన్టీఆర్ గారు అలా చెప్తారు. అలా ఎందుకు చెప్పేస్తున్నారు, అవసరం లేదు. ఎన్టీఆర్ గారి న్యాచురల్ వాయిస్ అదిరిపోద్ది, అదిరిపోద్ది. మీరు చూసుకోండి, RRR సినిమా ఇంటర్వెల్లో కూడా ఎన్టీఆర్ గారు వాయిస్ ఎమోషనల్ సీన్స్లో రామ్ చరణ్ గారితో కన్ఫర్ట్ చేసిన సీన్స్లో చాలా బాగుంటుంది. ఆయన ఒరిజినల్ వాయిస్, బేస్ వాయిస్ అలా చెప్పమని ఏం చెప్పరు. అంటే సీన్కి తగ్గట్టుగానే రాజమౌళి గారు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారితో ఆ డబ్బింగ్ అయితే చెప్పించారు. అదే విధంగా చెప్పించండి. ఎన్టీఆర్ గారి న్యాచురల్ వాయిస్ చాలా బాగుంటుంది. ఆ ఆ వాయిస్లో ఉన్న మ్యాజిక్కే వేరు, ఆ ఎన్టీఆర్ చేసిన పర్ఫార్మెన్స్ వేరు. కాబట్టి ఆయన వాయిస్ని చెడగొట్టొద్దు. ఇది నేను అందరికీ అంటే ప్రార్థిస్తున్నా, ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా. రాబోయే సినిమాలో మనం అయితే చూస్తాం కదా, కాబట్టి అదైతే చేయండి. ఆయన ఒరిజినల్ వాయిస్నే వదిలేండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా టెంపర్ సినిమా క్లైమాక్స్ నిజంగా అద్భుతం, మహా అద్భుతం. దాంట్లో ఎన్టీఆర్ గారి నటన ఇంకా అద్భుతం అనే చెప్పాలి. నిజంగా వెరీ డిఫికల్ట్ క్లైమాక్స్ అండి. అంటే స్క్రీన్ ప్లేతో పాటు ఒక ట్విస్ట్ రివీల్ అయ్యి క్యారెక్టర్ ఎలివేట్ అవటం వేరు, కానీ దీంట్లో ఈ డ్రామాని మొత్తం భుజాన్ని వేసుకుని ముందుకి నడిపించడం వేరు. ఆ క్లైమాక్స్లో ఉన్న గొప్పతనం అది, ఎన్టీఆర్ గారి యాక్టింగ్లో ఉన్న గొప్పతనం అదనమాట. ఇంక ఈ టెంపర్ సినిమా నుండి ఎన్టీఆర్ గారి కెరియర్ తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు కదా. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. టెంపర్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మీరు చూసుకోండి. ఈ అన్ని సినిమాల్లో RRRని పక్కన పెట్టండి, టెంపర్ తర్వాత వచ్చిన ప్రతి సినిమా మీరు చూసుకోండి. వీటన్నిటిలో స్పెషల్గా కనపడేది టెంపరే. చూసుకోండి కావాలి, ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ రాసుకున్న విధానం అలా ఉంటుంది. అంటే క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు అయిపోయినా సరే ఆ క్యారెక్టర్ జనాలుగా అలా గుర్తుండిపోద్ది. అలా గుర్తుండిపోయే క్యారెక్టరే దయా క్యారెక్టర్. నిజంగా అద్భుతం అండి, టెంపర్ సినిమా అనేది అద్భుతం. అంటే ఎన్టీఆర్ గారు ఆలోచన విధానాన్ని మార్చేసిన సినిమా టెంపర్, ఆ దయా క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఒకటి పడాలని నేనైతే కోరుకుంటానండి. వీడియో చేయడానికి కూడా కారణం అదే. అంటే నిన్న రాత్రే ఈ టెంపర్ క్లైమాక్స్ ఎందుకు చూడాలనిపించి చూశాను. నిజంగా ఇది కదా ఎన్టీఆర్ గారు, ఎందుకు ఇలా చేయట్లేదు, ఎందుకు బలవంతంగా అలా చెప్పేస్తున్నారు? ఈజ్ ఎ పర్ఫార్మర్, గాడ్ పర్ఫార్మర్. ఆయన టెక్స్ట్ బుక్ ఆయన యాక్టింగ్కి. ఎందుకు ఆయనతో అలా చేపిస్తున్నారు?
అంటే వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్ పైన కూడా ట్రోల్స్ అయితే వచ్చినాయి. తప్పది. అది ఎన్టీఆర్ గారి తప్పు కాదు, డైరెక్టర్స్ తప్పు. అలా చేపించొద్దు. ఈజ్ ఏ పర్ఫార్మర్. ఆయన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మీరు ఎలాంటి స్క్రిప్ట్ అయినా రాసుకోండి, ఇచ్చి పడేస్తాడు అంతే. మరి అదనమాట మ్యాటరు. నిజంగా టెంపర్ సినిమా ఒక అద్భుతం, క్లైమాక్స్ ఒక అద్భుతం, దాంట్లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఒక అద్భుతం అనమాట. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై నేను మాట్లాడిన దానిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు మాట్లాడినా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. మరి అదనమాట మ్యాటరు. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క హీరో అప్డేట్ మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.